షోరూమ్ ముంగట్నే పెట్రోల్ పోసి ఆటోకి అగ్గిపెట్టిండు. ఇది రాజస్థాన్లో అయిన ఇన్సిడెంట్. ఇది పెట్రోల్ రేట్ ఎక్కువ ఉందని ఎలక్ట్రిక్ బండి ఎక్కువ అతనికి చాలా సర్వీస్ ప్రాబ్లం అయితే వచ్చింది. సో అందువల్ల అతను ఏం చేసిండంటే షోరూమ్కి అయితే తీసుకొని వెళ్ళి రాజస్థాన్లో అయింది ముచ్చట. ఈ షోరూమ్ వాళ్ళంతా చెత్త సర్వీస్ ఏడుండదు, బండి కొన్నాక ఎందుకు కొన్నావురా నాయన అని 7 రోజు ఉండదని శాపనార్థాలు పెట్టబట్టిండు డ్రైవర్ అన్న. చూసాడు అట్లా అంతా సర్వీస్ ప్రాబ్లం వస్తుందని ఈ ఆటోతో దిమాగ్ ఖరాబ్ అయిందని షోరూమ్ దగ్గర వెళ్ళి అందరం అనమాట పబ్లిక్ కాల్చి పడేసింది. ఆటోతో నాకు సంబంధం లేదురా. 4 రూపాయలు ఆదా చేసుకుందామని ఈవీలు కొంటే ఇవేం పరిశానలు అన్నట్టు. అందరికీ ఇట్లా అయితే లేదు, కానీ ఈవీలు కొన్న వాళ్ళ దాంట్లో చాలా మంది సర్వీస్ ప్రాబ్లం తోటి నెత్తి నొప్పి అని ఫీల్ అవుతున్నారు. మరి కంపెనీలు కూడా జనాల కొత్త బండ్లు అంటగట్టుడే కాకుండా ఆఫ్టర్ సేల్ సర్వీస్ మీద కూడా గంతే శ్రద్ధ చూపాలి కదా. కానీ ఇట్లా ఎట్టి కిడిచి పెడితే ఎట్లా అన్నట్టు అని బాధిత కస్టమర్లు నెత్తి కొట్టుకుంటున్నారు.